కరీంనగర్ కాంచెల్లి నల్గొండ దాకా వరి పంట అంతా నేల కొరిగింది. పత్తి అన్న వేయింది, పొలాలన్నా ఇంతో అంతో బతుకుతాం అని అనుకుంటే ఈ తుఫాను వల్ల ఇంత కూడా మేము నష్టపోయినాం. తోవంట మార్కెట్ల కాడ ఆరవసిన వడ్లన్నీ తడిస్తే గీ తీవ్ర తనలాడుతున్నారు. తడిసిన పంటలు కూడా కొనాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా వరి కోతలు బంద్ పెట్టాలని ఆఫీసర్లు కోరుతున్నారు. కొయ్యని పంటలు తెలురు కాబట్టే కోసినాయేమో గిట్ల కాబట్టే. మహబాద్, నాగర్ కర్నూలు జిల్లాలలో వాగులు వంగుతుండే వరకు రాకపోకలు బంద్ అయినాయి. రంగాపూర్ ఉమామహేశ్వర గుడి కాడ కొండలు ఇరిగిపడ్డాయి. నారాయణపేటలో ఇల్లు కూలి తల్లి బిడ్డలకు దెబ్బలు తాకినాయి. వాగులు వంగి ఊళ్ళ మీదకి వరద నూక్కొస్తుండే వరకు బారిగేట్ పెట్టి పబ్లిక్ ని ఎక్కడోళ్ళని అక్కడనే ఆపాలని ఆర్డర్లు వేస్తున్నారు కలెక్టర్లు. నల్గొండ జిల్లాలో ఒక స్కూల్కి వరద నూక్కొస్తే గిట్ల బయటికి తీసుకొచ్చిరు పోరాలను. యాదిరిగుట్ట నుంచి పంట పొలాల గట్ల దాకా అంతటా కొట్టులు కొట్టే వరకు వరంతా చూడురు ఎట్లొరిగిందో. రేపటి దాకా ఇట్లనే ఉంటది అంటున్నారు. జర పైలం మరి. నీ అవ ఏమాన తలిగిందిరా నాయనా.